మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాక్కు, ఆయన యొక్క నోటి మాట మనకి ఎంతో ఓదార్పునిస్తుందండి. దేవుడే సూటిగా నేరుగా మనతో మాట్లాడినప్పుడు మనలో ఒక మార్పు, ఒక ఆధ్యాత్మిక మేల్కొల్పు, ఒక ధైర్యము, ఒక బలమును మనం పొందుకుంటాము. కనుక ఈ వాగ్దానాలని బట్టి మీరందరూ ఎంతగానో బలపడుతున్నందుకు ప్రభువుని స్తుతిస్తూ, ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము సామెతల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాము. చూడండి. నీ పనుల భారము యెహోవా మీద ముంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. మరొకసారి చదువుతాను. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. మనకున్నటువంటి పనుల భారం అండి. ఈ దైనందిన జీవితంలో, కుటుంబంలో కావచ్చు, సంఘములో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, మనకున్నటువంటి ఈ పనుల భారమును బట్టి దేవునికి దూరం అయిపోతుంటాం. మన శరీరాలు అలసిపోతూ ఉంటాయి. ఒక నిమిషం కూడా దేవుని సన్నిధిలో ఏకాంతంగా కూర్చొని దేవునితో ప్రశాంతంగా మాట్లాడటానికి కూడా టైం లేనంత బిజీ షెడ్యూల్స్లో ఉన్నటువంటి ఈ యుగంలో దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములన్నీ సఫలమవును. నువ్వు ఒక పని చేయాలనుకుంటున్నావు, నీ గృహంలో లేదా ఏదైనా ఒక కార్యక్రమం చేయాలనుకుంటున్నావు, ఆ పని భారం అంతా నీ నెత్తినేసుకోక, నీ భుజముల మీద మోస్తే అది నీకు భారం అవుతుంది. అందుకే నాపై వేయి, నీ పనుల భారం అంతా నాపై ఉంచు. అందుకే ఒక దైవ భక్తుడు ఇలా అంటాడు, నాకు ఎక్కువ పని ఉన్నప్పుడు నేను ఎక్కువ టైం ప్రార్థనలో గడుపుతాను అని అన్నాడు. ఎందుకంటే ఆయన ఎక్కువ పని ఉన్నప్పుడు, అంటే ఎక్కువ పనులు గృహంలో కానీ సంఘంలో కానీ ఎక్కువ పనులు ఉన్నప్పుడు ఎక్కువ ప్రార్థన చేస్తారంట. అలా చేయటం ద్వారా ఆ పని 2 గంటల్లో చేయాల్సిన పని గంటలో ముగించేటటువంటి ఆ యొక్క ఆలోచన శక్తిని, ఆ యొక్క శక్తిని, దైవ శక్తిని ఆయన అనుభవిస్తాను అని చెప్పడం జరిగింది. కాబట్టి మన పనుల భారమంతా యెహోవా మీద మోపండి, అప్పుడు మీ ఉద్దేశములన్నీ సఫలమగును. ఇటు వాగ్దానాన్ని ప్రతి ఒక్కరు రిసీవ్ చేసుకోవాలని ప్రభునామములో మనవి చేస్తూ, మీ పనుల భారం మీపైన, మీ భుజాలపైన వేసుకొని హరిబరి అవుతూ, దేవునికి సమయం ఇవ్వకుండా, మరి దేవుని ఆశీర్వాదాన్ని దూరం చేసుకోకుండా దేవునికి సమయం ఇస్తూ మీ పనుల భారం అంతా దేవుని మీద మోపాలని ప్రభునామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడా, ఘనమైన తండ్రి, అయ్యా, మేమైతే మా పనులను బట్టి ఎంతో భారముతోటి నలిగిపోతూ అయ్యా నీ సన్నిధిని అనుభవించకుండా నిన్ను దూరం చేసుకుంటూ ఉంటామయ్యా. అలా కాకుండా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. మా పనుల భారం అంతయు మీ మీద మోపే కృపను మాకు దయచేయండి. ఉద్యోగ భారం అయ్యా, పని భారం, గృహంలో భారం, పరిచర్య భారం అయ్యా, రకరకాలైనటువంటి కార్యక్రమాల యొక్క పనుల భారం అయ్యా, కొన్ని ప్రాజెక్ట్స్ యొక్క పని భారం అయ్యా, కొన్ని భయంకరమైనటువంటి పోరాటాలు, ఇవన్నీ కూడా మీ మీద అయ్యా మోపే కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం. స్టూడెంట్స్ అయితే వారు చదవటానికి వారి పోటీగా ఉన్నటువంటి, మరి ఈ పోటీ ప్రపంచంలో అయ్యా పోటీ పడలేక కాంపిటేటివ్ భయంకరంగా ఉన్నటువంటి ఈ యొక్క దినాలలో ప్రభా, వారు ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నప్పుడు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నప్పుడు నీ యొద్ద కావలసిన జ్ఞానమును పొందుకోవడానికి, నీ యొద్ద అయ్యా వారు పెనుగులాడటానికి అత్యంత ముఖ్యముగా వారి భారమంతా నీ మీద మోపగలిగే జ్ఞానాత్మను దయచేయమని ప్రార్థిస్తున్నాం. యవ్వనస్తులకు నాయన ప్రత్యేకమైనటువంటి ఆయా ఆదరణ మీరు దయచేయండి. మారు మనసు రక్షణ దయచేయండి. విడిపోయిన కుటుంబాలను కట్టండి. ఆయా వ్యసనాలకి బానిసలైపోయిన బిడ్డలకు విడుదల దయచేయండి. షుగరు, బీపీ, థైరాయిడ్, హెచ్ఐవి, క్యాన్సర్, లివర్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, భయంకరమైన వ్యాధుల చేత బాధపడే వారికి విడుదల దయచేయండి. హెచ్ఐవి నుంచి ప్రత్యేకమైన విడుదల, క్యాన్సర్ నుంచి ప్రత్యేకమైన విడుదల ప్రకటిస్తున్నాము ప్రభా. కుటుంబాలలో కల్లోలం, అశాంతిని తీసుకువస్తున్న దెయ్యాలను బంధిస్తున్నామయ్యా. సంఘాల్లో తిరుగుబాటుదారులను బంధిస్తున్నాము తండ్రి. సంఘాల్లో సేవకులకు వ్యతిరేకంగా లేస్తున్న గుంపుల్ని చెదరగొడుతున్నాము యేసునామములో. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి. వస్తున్న ఎలక్షన్స్ని మీరు ఆదరించండి అయ్యా. మీ ప్రభుత్వాలను మీరు ఏర్పాటు చేయమని ప్రార్థిస్తున్నాం. గృహాలు లేని బిడ్డలకు గృహాలు దయచేయండి అయ్యా. వివాహం కాని బిడ్డలకు మంచి సంబంధాలు దయచేయండి. మూయబడిన గర్భాలను తెరవండి ప్రభా.
అయ్యా ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, సేవకుల బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి అయ్యా. ఈ స్టూడెంట్స్ ప్రభా, మరి స్కూల్ సెక్టార్ బిడ్డలందరూ కూడా నా ప్రభా హాఫ్ డేస్లో ఎగ్జామ్స్ రాస్తున్నారయ్యా. అటు బిడ్డలందరినీ మీరు కూడా జ్ఞాపకంలో ఉంచుకోండి. రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారయ్యా. ఆ రిజల్ట్ నాయన ఉన్నతంగా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉండమని, మా కుటుంబం మీద కూడా మీ చల్లని చూపు ఉంచమని, మాకు ఇచ్చిన పరిచర్యలన్నిటినీ మీరు దీవించి ఆశీర్వదించి మీ చిత్తం ప్రకారం ప్రతి పరిచర్య జరుగునట్లు సహాయము దయచేయమని, బైబిల్ క్విజ్ను ఆశీర్వదించండి. రాబోయే నూతన క్విజ్ను కూడా మీరు దర్శించండి ప్రభా. అయ్యా ఈ ఆదికాండం యొక్క విన్నింగ్ వీడియో కూడా పెట్టగలిగే కృపను దయచేయండి. 20 వీడియోస్ ప్రజల ముందుకు తీసుకువెళ్ళడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఈ వీడియోస్ చూస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, ఆన్సర్స్ పంపిస్తున్న బిడ్డలందరినీ దీవించండి. స్పాన్సర్స్ని మీరు లేపండి. ఇట్టి కృప మాపై కుమ్మరిస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామములో మనవి చేస్తూ, నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.